తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. రేపు ఉదయం 9:30 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. 10:35 తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 25 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది ప్రభుత్వం. రేపు రాత్రి 7 గంటలకు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. రాత్రి 7 గంటల నుంచి కార్నివాల్ ఉంటుంది. ఆ తర్వాత 7:20 నుంచి 8 గంటల వరకు స్టేజ్ షో ఉంటుంది. రేపు రాత్రి 8:30 ట్యాంక్ బండ్ పై జయ జయ హే గేయంతో ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఆ తర్వాత కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానిస్తారు. చివరగా బాణాసంచా కాల్పులతో వేడుకలు ముగుస్తాయి. రేపటి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా హాజరుపై సస్పెన్స్ నెలకొంది. వేడుకలకు హాజరు కావాలని ఢిల్లీ వెళ్లి సోనియాను ఆహ్వానించారు సీఎం రేవంత్. ఆమె వస్తానని చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కానీ సోనియా పర్యటనపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎండల కారణంగా సోనియా రాక అనుమానమే అంటున్నాయి పార్టీ వర్గాలు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ప్రముఖులందరినీ ఈ వేడుకలకు ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. గవర్నర్ రాధాకృష్ణను కలిసి వేడుకలకు ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించింది ప్రభుత్వం. దశాబ్ది వేడుకలు కావడంతో భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. రేపు ఉదయం 9:30 అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. 10:35 తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. 10:38 నుంచి 5 నిమిషాల పాటు సోనియా గాంధీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత 25 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది ప్రభుత్వం. రేపు రాత్రి 7 గంటలకు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. రాత్రి 7 గంటల నుంచి కార్నివాల్ ఉంటుంది. ఆ తర్వాత 7:20 నుంచి 8 గంటల వరకు స్టేజ్ షో ఉంటుంది. రేపు రాత్రి 8:30 ట్యాంక్ బండ్ పై జయ జయ హే గేయంతో ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఆ తర్వాత కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానిస్తారు. చివరగా బాణాసంచా కాల్పులతో వేడుకలు ముగుస్తాయి. నిమిషాల 30 సెకండ్ల పాటు దాంతో ఉదయం 9:30 గంటలకు అమరవీరుల స్తూపం దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులందరం పోయి అక్కడ నివాళులు అర్పించి అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్కి వెళ్ళి వారు వందన స్వీకరణం చేసి జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం వారి ప్రసంగం ఉంటుంది. సోనియా గాంధీ గారు రాక కోసం అప్రూవ్ చేసింది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవత కోసం అందరూ 4 కోట్ల మంది ఇలా 8 కోట్ల కళ్ళతో ఎదురు చూస్తున్నాం. 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన అధికారం మాత్రం దక్కలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారం అందుకోవడానికి కాంగ్రెస్ కు 10 ఏళ్లు పట్టింది. దీంతో ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. 14లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఇవ్వలేకపోయారు. 10 ఏళ్ల తర్వాత ఈ అవకాశం వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారీ ఎత్తున ఈ ఆవిర్భావ వేడుకలు చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి.
వీటితో పాటుగా ఇప్పటి వరకు 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా రాష్ట్రానికి ఒక గీతం అంటూ లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీది. ఈ నేపథ్యంలోనే అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించారు. దీన్ని రెండు రకాలుగా రూపొందించారు. 2.5 నిమిషాలతో ఒక నిడివి ఉన్నటువంటి ఒక పాటని, ఇది కేవలం అధికారిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఈ పాటని ఆలాపించాలి అనేది ప్రధానమైనటువంటి ఆలోచన. రేపు 10:35 ఈ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా లాంచ్ చేయబోతుంది ప్రభుత్వం. ఇక 13.5 నిమిషాల నిడివి కలిగినటువంటి మరొక పాటని కూడా రూపొందించారు. ఇది అన్ని కార్యక్రమాలలో కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశారు. ఈ గీతాన్ని సాయంత్రం జరిగే ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి ఉత్సవాలలో ఈ గీతాన్ని 13.5 నిమిషాలు ఉన్నటువంటి ఈ గీతాన్ని అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే, ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మేము కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మార్చాల్సినటువంటి అవసరం కూడా ఆవశ్యకత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రధానంగా చెప్తుంది. దానికి అనుగుణంగానే ఉత్సవాలను కూడా గ్రాండ్గా చేయాలనుకుంటుంది. ఉదయం జరిగేటువంటి పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభ ఒకటి అయితే, సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి వేడుకలు మరొక ఎత్తు. 10 ఏళ్ల తర్వాత ప్రజలు అధికారం కట్టబెట్టినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈసారి వేడుకలు చేసుకునేటువంటి అవకాశము కలిగింది. అయితే తెలంగాణ ఇవ్వటంలో కీలక భూమిక పోషించినటువంటి సోనియా గాంధీని ఈ సభకి పిలవాలి అని, పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభకు పిలవాలని పార్టీ భావించింది. అయితే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని కలవటము, వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానించడము, సన్మానించాలి అని తెలంగాణ సమాజం తీర్మానించింది అనేటువంటి అప్పీల్ని మాత్రం సోనియా గాంధీ దగ్గర ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు సోనియా గాంధీ షెడ్యూల్ మాత్రం ఖరారు కాలేదు. ఇప్పుడున్నటువంటి వాతావరణం దృష్ట్యా సోనియా గాంధీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బయటికి వచ్చేటువంటి అవకాశం అయితే లేదు అనేది పార్టీ నుంచి మనకు అందుతున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. మొత్తానికి సోనియా గాంధీని ఈ వేడుకలకు పిలిచి సన్మానించడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ తన 10 ఏళ్ల అధికారం కోల్పోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబరాన్ని చేయాలనుకుంటుంది సోనియా గాంధీని పిలిచి సన్మానించి. కానీ సోనియా గాంధీ ఆరోగ్యం కారణాల రీత్యా సోనియా గాంధీ రాకపోవడం అనేది ఇప్పటికీ దాదాపు ఖరారైంది. ఇక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అన్ని రకాలుగా భారీ ఎత్తున నిర్వహించాలనుకుంటున్నారు. రాష్ట్ర గీతాన్ని జనానికి మొదటిసారి 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర గీతాన్ని జనంలోకి రాబోతోంది. వీటితో పాటుగా ప్రభుత్వం లోగోని కూడా మార్చాలనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి కసరత్తు జరగలేదు కాబట్టి ఈ కసరత్తును ఇంకా కంటిన్యూ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకునేటువంటి పరిస్థితి 2014లో లేకపోయిందా, లేదంటే చెప్పినా కూడా ప్రజలు నమ్మలేకపోయారనేటువంటి చర్చ అంతా గతంలో జరిగినటువంటి అంశమే. కానీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటిసారి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చాము మేమే అని చెప్పుతున్నటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని మాత్రం చాలా ఘనంగా చేయాలనుకుంటుంది. 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ తన మార్కుని చూపించాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్ తెలంగాణ ఉంటుందని అన్నారు. 10 సంవత్సరాలు మరొక నియంత్రిత వేదికగా మారినటువంటి పరిస్థితుల్లో మార్పు కోరుకొని ప్రజలు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజాస్వామిక తెలంగాణను, ప్రజల పాలన తెలంగాణను తెచ్చుకున్నటువంటి సందర్భంలో జరిగే వేడుకలు ప్రతి తెలంగాణ బిడ్డ ఉత్సాహంగా జరుపుకోవాలి, అందరూ భాగస్వాములు కావాలని, తెలంగాణకు ఒక గీతం ఉండాలని ఆనాడు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించుకొని రేపు ఆవిష్కరించుకుంటున్న సందర్భంలో అమరవీరుల కుటుంబాలను
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సందేశం ఇవ్వనున్నారు. రేపటి ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా భాషా సాంస్కృతిక శాఖ దగ్గరుండి నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2 సార్లు కూడా 2 పర్యాయాలు గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే వేదికగా కూడా రాష్ట్ర ప్రజలకు తన సూచనలు అదేవిధంగా సందేశాన్ని పంపించారు. ఈసారి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ఇదే వేదిక నుంచి కూడా ఆయన సందేశం పంపించనున్నారు. అయితే గడిచిన 2 సార్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలతో పాటుగా మిగతా గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీల అమలుకు సంబంధించి ఏ విధంగా ముందుకు పోబోతున్నాము, రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వం చేసిన తప్పుదాలు ఏ విధంగా ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వనున్నారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించిన దాని బ్యాక్గ్రౌండ్ సంబంధించి అంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగింది, తెలంగాణ ఉద్యమం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి గల కారణాలు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను కూడా ఇదే వేదికగా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విషయానికి సంబంధించి అయితే సోనియా గాంధీ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో తన ఆరోగ్య పరిస్థితులు సహకరించడం లేదనే కారణంతో సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారని చెప్పేసి ప్రస్తుతానికైతే సమాచారం అవుతుంది. అయితే చివరి నిమిషం వరకు కూడా వెయిట్ చేస్తామని చెప్పేసి ఇటు మంత్రులు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఈసారి చాలా వినూత్నంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 1860 మంది వీవీఐపీలతో పాటుగా 20,000 మంది సామాన్య ప్రజలు తిలకించే విధంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వేదికను ఉపయోగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం సందేశం ఇవ్వబోతున్నారని సర్వత్రా ఉత్కంఠంగా మారింది. కెమెరామెన్ ఎల్వేస్ ప్రసాద్తో సుధీర్, ఎన్టీవీ, పరేడ్ గ్రౌండ్ నుంచి. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ట్యాంక్ బండ్ కూడా సిద్దమవుతోంది. ట్యాంక్ బండ్ ప్రాంతంలో ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. త్రివర్ణ రంగులతో బారికేడ్లను డెకరేట్ చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభలకు సర్వం సిద్ధమైపోయింది. నగరం అంతా కూడా ఎంతో ఘనంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నాము. ట్యాంక్ బండ్ మీద రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం ఒకవైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు చూస్తే కంప్లీట్గా ముస్తాబు అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ ట్యాంక్ బండ్ వద్ద వాటర్ దగ్గర నుంచి కూడా వాటర్లోంచి కూడా ఎలాంటి దుర్వాసన రాకూడదు అని చెప్పేసి దానికి సంబంధించి కొంత మెడిసిన్ మిక్స్ చేసిన వాటర్ని ఇట్లా స్ప్రే చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అంటే దాదాపుగా వైస్రాయ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా కంప్లీట్గా డెకరేట్ చేస్తూ ట్యాంక్ బండ్ అంతా కూడా ఇటు సామాన్యుల వాహనాలకి కంప్లీట్గా ఇది క్లోజ్ చేసేసి ఇక్కడంతా కూడా ముస్తాబ్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నాము ఆ డేరాలన్నీ కూడా స్టాల్స్ ఏవైతే ఏర్పాటు చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ స్టాల్స్ అన్నీ కూడా ఇప్పటికే రెడీ అయిపోయిన పరిస్థితి. ఇక్కడ స్టేజ్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. స్టేజ్ దగ్గర కూడా చాలా స్పీడ్గా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతున్నాయి. రేపు 6:50 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రసంగించబోతున్నారు. అట్లాగే 10 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభని ఎంతో ఘనంగా జరపడానికి రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనం ఒక్కసారి విజువల్స్లో చూస్తే కూడా ట్యాంక్ బండ్ వద్ద మొత్తం బ్యారికేడ్స్ అంటే సెంటర్ బ్యారికేడ్స్ ఏవైతే ఉంటాయో ఆ డివైడర్ బ్యారికేడ్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా త్రివర్ణ పతాకాలను ప్రతిబింబించే విధంగా 3 వర్ణాలతో ఈ బ్యారికేడ్స్ కూడా మనకి రంగులద్దుకుంటున్న పరిస్థితి. సో సిటీ అంతా కూడా ఎంతో ఘనంగా ముస్తాబ్ అయితే చేశారు. ఎక్కడికక్కడ కలర్ఫుల్ లైటింగ్ని ఏర్పాటు చేశారు. అట్లాగే ఏవైతే ప్రధానమైన స్పాట్స్ ఏవైతే ఉంటాయో లైక్ మనం ఒకసారి విజువల్లో చూస్తే తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ భవనానికి ఇప్పటికే లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రిలో అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అమరవీరుల స్తూపం కావచ్చు, అమరవీరుల కంప్లీట్గా నగరాన్నంతా కూడా ఎంతో ఘనంగా ముస్తాబు చేస్తూ ఎంతో అంగరంగ వైభవంగా
ఈ ఆవిర్భావ సభ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభని జరపటానికి రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. ప్రస్తుతం ట్యాంక్ బండ్ మీద ఎంతో స్టేజ్, మనకు ప్రధానమైన స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ పైన ఇప్పటికే వర్క్స్ చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. సో సిటీ అంతా కూడా కలర్ఫుల్గా మార్చేశారు. ఎక్కడికక్కడ లైటింగ్ ఏర్పాటు చేయటము, మొక్కలు, కలర్ఫుల్ మొక్కలు ఏర్పాటు చేయటము, నగరాన్నంతా ముస్తాబు చేస్తూ ఆవిర్భావ సభకి ఇటు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా రేపటి సభ సక్సెస్ చేయడానికి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎక్కడికక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తూ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనం ఒక్కసారి ట్యాంక్ బండ్ పైనుంచి సిటీని అంతా కూడా చూస్తే ఒక్కసారి ఒకవైపు తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్ కనిపిస్తుంది, మరోవైపు అమరవీరుల స్తూపం కనిపిస్తుంది, మరోవైపు అంబేద్కర్ స్టాచ్యూ మనకి కనిపిస్తుంది. రేపటికి ముస్తాబు చేస్తూ ఆయా ప్రాంతాలను కూడా ఎంతో కలర్ఫుల్గా మారుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా ఎంతో ఘనంగా అయితే ముస్తాబు అయితే చేస్తున్నారు. సో సిటీలో వాతావరణం ఏ విధంగా ఉంది, సిటీలో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఒక్కసారి సిటీ అంతా కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాము. సో ఓవరాల్గా ఆవిర్భావ సభకి రంగం సిద్ధమైందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ సురేష్తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్. 60 ఏళ్ల ఉద్యమం తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రాణాలు వదిలారు. ఆ అమరవీరులకు చిహ్నంగా అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. తెలంగాణ ఒకప్పుడు ఇది కొందరికి రాజకీయ నినాదంగా మారింది. కానీ కాలక్రమంలో అదొక పెను ఉద్యమానికి దారితీసింది. ఆఖరికి 60 ఏళ్ల తెలంగాణ ప్రజల తన్లాట సాకారమైంది 2014లో. 1969 ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది. 1969లో జరిగిన ఉద్యమంలో వందలాది మంది తన ప్రాణాలను వదిలారు. గతంలో జరిగినటువంటి ఏ ఉద్యమంలో కూడా తెలంగాణ వస్తుందని భావించలేదు. 1969 ఉద్యమం తర్వాత తీవ్రమైన అణిచివేతకు గురైంది తెలంగాణ ఉద్యమం. ఆ తర్వాత 2001లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమానికి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడం, ఆ తర్వాత ప్రజా ఆందోళనలు కూడా ఏకమైనటువంటి సందర్భాన్ని చూసాం. తెలంగాణ అంటే తెలంగాణ పదాన్ని ఉచ్చరించగానే గుర్తుకు వచ్చేది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపం. 1969లో జరిగిన అనేక కాల్పుల్లో మృతి చెందినటువంటి ఎందరో అమరులకు చిహ్నంగా ఇలాంటి అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. 2001 తర్వాత తెలంగాణలో తెలంగాణ యొక్క ప్రభావము, అలాగే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల లాంటి అంశాలన్నిటి మీద కూడా ప్రజా చైతన్యానికి పునాదిగా మారింది. ఆ తర్వాత జనంలోకి ఉద్యమం వెళ్ళిన తర్వాత అందరూ సొంతం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. తొలుత 1969లో ఉద్యోగాలలో జరిగినటువంటి అన్యాయం నుంచి మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత ముల్కీ నాన్ ముల్కీ అనేటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత 610 జీవో వచ్చింది. ఆ తర్వాత నీళ్లలో వాటాకు సంబంధించినటువంటి అంశాలు, ఇలా తెలంగాణకి జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా జరిగినటువంటి అన్యాయాల మీద కూడా ఉద్యమాలు తీవ్ర రూపం చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగరహారం, మిలియన్ మార్చ్, ఇలాంటి ఉద్యమాలన్నిటితో కూడా ప్రభుత్వాలన్నిటినీ కూడా గడగడలాడించేటువంటి స్థాయికి తీసుకువెళ్ళినటువంటి ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ ఉద్యమం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సబ్బండ వర్గాలు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఏకైక ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి వచ్చినటువంటి సందర్భంలో ఈ తెలంగాణ కళ సాకారమైందని చెప్పొచ్చు. కేసీఆర్ తెలంగాణ గులాబీ జెండాని భుజాన ఎత్తుకున్న తర్వాత ఈ తెలంగాణ సమాజంలో చైతన్యం నింపే ప్రయత్నం కూడా జరిగిందని చెప్పక తప్పదు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కేసీఆర్ అప్పట్లో తెలంగాణ ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఏర్పాటుకు కొంత తాత్సారం అయితే జరిగింది. కానీ ఆఖరికి తెలంగాణ 2014లో తెలంగాణ కళని, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆఖరి పార్లమెంటు సమావేశంలో పార్లమెంటులో తెలంగాణ విభజన బిల్లును పెట్టారు. దానికి ఆమోద ముద్ర వేసి తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటుకు సుగమమైంది. అప్పటి నుంచి తెలంగాణ బావుట ఎగరవేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సరిగ్గా నేటికి 10 ఏళ్ళు పూర్తయింది. 10 ఏళ్ల తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించినటువంటి వేడుకలను ఘనంగా నిర్వహించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. గతంలో కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రతి సంవత్సరం జూన్ 2న ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈసారి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. దాంతో పాటుగా రాష్ట్ర గీతాన్ని కూడా ఆవిష్కరించుకుంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు చేసింది. ఈ ఓవరాల్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో మూగ సాక్షిగా నిలుస్తుంది అమరవీరుల స్తూపం. తెలంగాణ ఉద్యమం 1969 నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమంలో తెలంగాణ సాధన వరకు ఎంతోమంది అసూలు బారారు. కాల్పుల్లో చనిపోయినటువంటి వాళ్ళు కొందరు, ఆత్మహత్యలకు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు మరికొందరు. ఇలా అందరి అమరుల త్యాగాలకు నిదర్శనంగా గన్ పార్కులో ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నిలబడుతోంది.